సముద్రంలో ఉన్న రామేశ్వరం ప్రాంతం తమిళనాడు ప్రధాన భూభాగంతో కలుపుతూ పంబన్ రైల్వే బ్రిడ్జి పాత బ్రిడ్జి స్థానంలో అత్యాధునిక టెక్నాలజీతో కొత్త బ్రిడ్జి నిర్మాణం త్వరలో ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోదీ తమిళనాడు సమీపంలో సముద్రంలో ఉన్న రామేశ్వరం ప్రాంతాన్ని ప్రధాన భూభాగంతో అనుసంధానించేలా నిర్మించిన టెక్నికల్ అద్భుతంగా న్యూ బంపర్ రైల్వే లైన్ బ్రిడ్జిని అభివర్ణించవచ్చు. త్వరలోనే ఈ బ్రిడ్జిపై రాకపోకలు కూడా ప్రారంభం కానున్నాయి అంటున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ అత్యాధునిక వారధిని ప్రారంభించనున్నారు. ఇది దేశంలోని తొలి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జ్. దేశంలో ఎక్కడ కూడా లేని విధంగా అత్యాధునిక టెక్నాలజీని ఈ బ్రిడ్జి నిర్మాణంలోని వినియోగించారు. వివరాలు చూస్తే 2019లో న్యూ బంపర్ రైల్వే బ్రిడ్జికి శంకుస్థాపన చేశారు. 4.5 ఏళ్లలో నిర్మాణం పూర్తయింది. పాత పంబన్ బ్రిడ్జి కాలం చెల్లిపోవడంతో కొత్తది నిర్మించారు. బ్రిడ్జి సముద్రంలో ఉండటం, కొరోజన్ అధిక స్థాయిలో ఉండటం, గాలి వేగం ఎక్కువగా ఉండటం వంటి సమస్యలు తట్టుకునేలా న్యూ పంబన్ బ్రిడ్జ్ నిర్మాణంలో హై స్ట్రెంగ్త్ మెటీరియల్ పెయింట్స్ వినియోగించారు. పాత పంబన్ బ్రిడ్జిపై కేవలం డీజిల్ ఇంజిన్లతో కూడిన రైళ్లు మాత్రమే వెళ్లే వీలుండేది. దాంతో కాలుష్యంతో పాటుగా అధిక వ్యయం అయ్యేది. కొత్త పంబన్ బ్రిడ్జిని ఎలక్ట్రిక్ ఇంజిన్లతో కూడినటువంటి రైళ్లు వెళ్లేలా తీర్చిదిద్దారు. ఈ బ్రిడ్జిని లండన్లోని టవర్ బ్రిడ్జి నమూనాను అనుసరించి నిర్మించారు. కొన్ని స్పానిష్ డిజైన్లు కూడా పరిశీలించారు. ఈ బ్రిడ్జి ప్రధాన ప్రత్యేకత ఏంటంటే ఇది సముద్రంపై నిర్మించిన వంతెన కాబట్టి సముద్రంలో ఫిష్లు వచ్చినప్పుడు ఇది పైకి వెళ్తుంది. దాని కింద నుంచి షిప్లు వెళ్ళిపోతాయి. గతంలో ఉన్న పాత బ్రిడ్జి స్ప్లిట్ విధానంలో ఉండేది. ఏవైనా నౌకలు వచ్చినప్పుడు బ్రిడ్జిని మాన్యువల్గా ఆపరేట్ చేసేవారు. బ్రిడ్జి 2గా విడిపోగానే ఆ గ్యాప్ లోంచి నౌకలు వెళ్ళిపోయాయి. దాంతో 45 నిమిషాలు సమయం పట్టేది.